వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. నేను రత్న. ఏపీ రాజకీయాల్లో పెట్రోల్ ధరలు మంట పుట్టిస్తున్నాయి. అధికార కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధినేత జగన్ ఘాటు విమర్శలు చేశారు. దీనికి టీడీపీ నుంచి కౌంటర్ గట్టిగానే వచ్చింది. జగన్ పాలనలోనే పెట్రోల్ డీజిల్ పై పన్నులు పెంచారని టీడీపీ కౌంటర్ అటాక్ చేసింది. ఏపీలో సాగుతున్న పెట్రోల్ మంటలపై ఈరోజు మార్నింగ్ డిబేట్ లో చర్చిద్దాం. మనతో పాటు జూమ్ లో జాయిన్ అవుతున్నారు మస్తన్ రావు గారు అనలిస్ట్, అలాగే చంద్రశేఖర్ రావు గారు అనలిస్ట్. ఇద్దరికి ముందుగా గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అమ్మా. ముందుగా మస్తన్ రావు గారి దగ్గరికి వెళ్దాం. మస్తన్ రావు గారు, మనం చూస్తున్నాం చంద్రబాబుకి ఇవే చివరి ఎన్నికలు. ఎందుకంటే మేనిఫెస్టోలో చెప్పినట్లుగానే డీజిల్ పెట్రోల్ పైన రేట్స్ తగ్గించేది పోయి ఇప్పుడు ఇంకా పెంచారు. కరోనా సంక్షోభ టైంలో కూడా మేము పెంచలేదు, బట్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆ పెట్రోల్ డీజిల్ రేట్స్ ని పెంచింది, ప్రజల్ని కావాలని ఇబ్బందులు పాల్గొర్చేస్తుందంటూ కూడా జగన్ కామెంట్స్ చేయడం మనం చూస్తున్నాం. ఎలా చూడొచ్చు అంటారు? దీనిపైన మీ అనాలిసిస్ ఏంటి? మస్తన్ రావు గారు, వినిపిస్తుంది నా వాయిస్? గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి. గుడ్ మార్నింగ్ అండి. జీ తెలుగు ప్రేక్షకులకు, ప్యానెల్ లో ఉన్న ఇతర పెద్దలకు, మీకు కూడా శుభోదయం. నిన్న జగన్ గారు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఆయన చాలా అంశాల మీద చర్చించారు. పెట్రోల్ అంటే ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది ఏంటంటే, పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఒకసారి ₹3, అదేవిధంగా ఒక 90 పైసలు రెండోసారి, 2 విడతలుగా పెట్రోల్ డీజిల్ ధరలను కూడా పెంచిన పరిస్థితి మనం చూసాం. అయితే జగన్మోహన్ రెడ్డి గారు అంటాం ఏంటంటే, అక్కడ పెట్రోల్ ధరలు పెంచగానే గతంలో చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అదేవిధంగా లోకేష్ గారు, వీళ్ళందరూ కూడా సమీప రాష్ట్రాలు ఏవైతే తెలంగాణ, తమిళనాడు బోర్డర్స్ ఉన్నాయో మనకి, అక్కడికి వెళ్ళి మన ఆంధ్రప్రదేశ్ కంటే చాలా తక్కువ ధరకి అక్కడ పెట్రోల్ డీజిల్ లభిస్తుందని చెప్పేసి సెల్ఫీలు దిగి పెట్టి నానా యాగి చేశారు. ఇప్పుడు వాళ్ళ చేసిన వాగ్దానం ఏంటంటే, మేము అధికారంలోకి వస్తే కనుక ఖచ్చితంగా పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గిస్తామని చెప్పేసి వాళ్ళు వాగ్దానం చేశారనేది ఆయన అప్పుడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఏదైతే మాట్లాడారో ఆ క్లిప్పింగ్స్ వేసి మరీ ప్రదర్శించారు. ఆయన చెప్పింది ఇంకోటి ఏంటంటే, మేము 2019లో అధికారంలోకి వచ్చినప్పుడు కోవిడ్ లాంటి పెద్ద సంక్షోభం వస్తే రోడ్స్ డెవలప్మెంట్స్ కోసం అని చెప్పేసి ₹1 సెస్ వేస్తే దాన్ని కూడా తీవ్రంగా వ్యతిరేకించారు. సో మరి ఇప్పుడు ఆ వాగ్దానాలు ఎందుకు అమలు చేయలేకపోతున్నారు? ఈ రోజు చూస్తే ₹114 పెట్రోల్ ఉంది, అదేవిధంగా ₹102 డీజిల్ ఉంది ఆంధ్రప్రదేశ్ లో. అదే తెలంగాణలో గాని, అదేవిధంగా తమిళనాడు, కర్ణాటకలో చూస్తేనేమో చాలా దాదాపు ₹4 నుంచి ₹10 అక్కడ తక్కువకు లభిస్తా ఉంది. మీరు చేసిన వాగ్దానం ఏంటి? కావాలని ఆ రోజు మా మీద దుష్ప్రచారం చేశారు. మరి ఇప్పుడు ప్రజలకు ఇచ్చిన హామీలని ఏం చేస్తారనేది ఆయన నిలదీశారు. నిజమే, ఆయన అడిగింది కూడా మంచిదే. ఆయన ఎందుకంటే ఆయన ఏదైతే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలో రావడానికి వాగ్దానాలు చేసిందో వాటి కూడా తూర్పాటు పడుతూ ఇంకో పెట్రోల్ డీజిల్ కూడా ఆయన అడిగారు. అయితే ఇదే సమయంలో మనం గమనిస్తే ఏంటంటే, 2014-19 మధ్య ఇదే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ తమిళనాడు, తెలంగాణ వీటిల్లో ఆ రేట్లు తక్కువగా ఉంటాయని ఆయన కూడా బహిరంగ సభల్లో పెట్టి ఆయన కూడా తగ్గిస్తానని చెప్పారు. నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు కూటమి సర్కారు గాని, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎవరు కూడా ప్రజలకి ఏదైతే పెట్రోల్ డీజిల్ ధరలను కేంద్ర ప్రభుత్వం వేసేది కాకుండా ఇక్కడ వేసే వ్యాట్ కానీ, ఇక్కడ అయితే రాష్ట్ర ప్రభుత్వం వేసే సెస్సులన్నింటినీ కూడా మేము తగ్గిస్తామని వాగ్దానం చేసి ఎవరు కూడా తగ్గించలేని పరిస్థితి. అంటే 2 ప్రభుత్వాలు ప్రజల్ని మోసం చేశాయి. ఇప్పుడేదో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ఆయన మాట్లాడుతున్నది మనం గమనిస్తున్నాం కానీ, ఆ రోజు ఆయన కూడా 2014-15 మధ్య ఇదే ధర్నాలు ఇదే విధంగా చేశారు, ఇదే సెల్ఫీలు దిగారు, బోర్డర్ రాష్ట్రాల్లో ఏ విధంగా ఉన్నాయని చెప్పారు. అంటే మన రాష్ట్రంలో ఏమవుతుందంటే, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడుతున్నారు, అధికార పక్షంకి వస్తే ఇంకో మాట మాట్లాడుతున్నారు. అధికార పక్షంలోకి వచ్చినప్పుడేమో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఏమో మర్చిపోతున్నారు, మతిమరుపు వచ్చేస్తుంది ఆ నాయకులకి. ప్రతిపక్షంలో ఉండగానే నిలదీయాలనే ఒక కాంక్ష పెరిగిపోతుంది. దీనికి చెప్పాలి, ఇక ప్రజలు కూడా ఆలోచిస్తా ఉన్నారు, ఏంటి ఈ రాజకీయ పార్టీలు ఎప్పుడు ఇంతేనా, ఈ వాగ్దానాలు చేసే విషయంలో, ప్రజలను మోసం చేసే విషయంలో పోటీ పడుతున్నారు తప్పితే ప్రజలకు న్యాయం చేసే విషయంలో ఏ రాజకీయ పక్షం కూడా లేదనేది ఇక్కడ ప్రజలు చర్చించుకుంటున్నారు ఈరోజు. ఏంటి ఈ పరిస్థితి ఏంటి? ఈ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు, అదేవిధంగా కూటమి సర్కార్ అధికారంలో రావటానికి ముందు
చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా లోకేష్ గారు ఏం చెప్పారు, అవి ఎందుకు అమలు చేయలేకపోతున్నారు అనేది ఇప్పుడు ప్రజలు ఏంటంటే, అయితే వాళ్ళు అవకాశం వచ్చినప్పుడు ఓట్లు వేయాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా వాత పెడతారు. ఎందుకంటే 2019లో ఆ విధంగా వాగ్దానాలు, తప్పుడు వాగ్దానాలు చేసినప్పుడు వాటిని నెరవేర్చకపోతే, ఏదైతే రైతు రుణమాఫీ లాంటివి కానీ అట్లాంటి చంద్రబాబు నాయుడు గారు ఫెయిల్ అయిపోయారో, అప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి 23 స్థానాలు వచ్చేలాగా ప్రజలు కూడా నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఓకే. ఏదైతే 2019కి ముందు వాగ్దానాలు చేశారో, సిపిఎస్ రద్దు చేస్తామని, మద్య నిషేధం చేశాకే ఓట్లు అడుగుతామని, లేకపోతే పెట్రోల్ ధరల విషయంలో కానీ ఇట్లాంటి విషయాల్లో ఆయన కూడా మాట చెప్పారు కాబట్టి ఆయన కూడా 11 స్థానాల్లో కూర్చోబెట్టారు. అంటే ఇక్కడ మనం టోటల్ గా అర్థమవుతుంది ఏంటంటే, ప్రజలకి ఎవరైతే వాగ్దానాలు చేసి వాటిని మభ్యపుచ్చుతారో వాళ్ళు ఖచ్చితంగా ఆ ఎండింగ్ లో, ఆ 5 సంవత్సరాల ఎండింగ్ లో వాళ్ళు ఖచ్చితంగా ఓటు అనే ఆయుధాన్ని ప్రదర్శించారు. ఇప్పుడు ఈ రెండు పక్షాలు ఆలోచించుకోవాలి. ఈ రోజు ఇట్లాంటి వాగ్దానాలు మనం ప్రతిపక్షంలో ఉండంగా చేస్తున్నాం, అధికారుల పక్షంలో రాగానే ఎందుకు వాటిని ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాం అనేది, వాళ్ళు ఇక్కడి నుంచి అయినా క్రెడిబిలిటీతో ఉండాలనేది ప్రజలు కోరుకుంటున్నారు. ఓకే, ఎస్. మనతో పాటు జూమ్ లో అటు వైఎస్ఆర్సీపీ నుంచి లక్ష్మణరావు కూడా జాయిన్ అయ్యారు. లక్ష్మణరావు గారు నమస్తే అండి. ఎస్ లక్ష్మణరావు గారు, నేను మీ దగ్గరకు వస్తానండి. అయితే ముందుగా అటు చంద్రశేఖర్ గారి దగ్గరికి వెళ్దాం. చంద్రశేఖర్ గారు, మనం చూస్తున్నాం 8 రూపాయలు తగ్గించాలి ఆ పెట్రోల్ డీజిల్ పైన అని చెప్పి కూడా ప్రధానంగా వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ డిమాండ్ చేయడం మనం చూస్తున్నాం. అసలు అది సాధ్యమే అంటారా? అండ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఎందుకంటే ఒక పక్కన రాజధాని లేదు, దాని నిర్మాణం కొనసాగుతుంది, ఆ రాష్ట్రం అంతా కూడా ఆర్థికంగా కొంచెం వెనకబడి ఉందనే చెప్పుకోవచ్చు. ఇప్పుడు రాజధాని నిర్మాణంలో భాగంగా పెట్టుబడులన్నీ కూడా అటే వెళ్ళిపోతున్నాయి. మరి ఇప్పుడు 8 రూపాయలు తగ్గించడం అనేది రాష్ట్ర ప్రభుత్వానికి సాధ్యమా కాదా? ఏం చెప్తారు దాని గురించి? ఎందుకు సాధ్యం కాదమ్మా, రాజులు తలుచుకుంటే దెబ్బలు కదవా ఏంటి? గతంలో లోకేష్ బాబు ప్రతి ఇంటింటికి తిరిగి నేను వచ్చిన తర్వాత వ్యాట్ తగ్గిస్తాను, వ్యాట్ తీసేసి మీకు 90 రూపాయలకి పెట్రోల్ ఇస్తాను అన్నాడు కదా. మరి ఆయన పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ, వీళ్ళందరూ ఆ రోజు వాగ్దానం చేసిన వాళ్ళేగా. జగన్మోహన్ రెడ్డి నానా యాగి చేశారు కదా. కరోనా టైంలో, పాండమిక్ టైంలో ₹1 మసాలా గారు చెప్పినట్టు ₹1 సస్పెన్స్ తేనే గగ్గోలెత్తి రోడ్డు అంతా ఊరు వాడ యాగి చేశారే. మరి ఇవాళ నువ్వు రాష్ట్రం కోసం అప్పులు చేస్తూ, ఈ జగన్మోహన్ రెడ్డి చేయలేనంత అప్పు నువ్వు ఈరోజు చేసి ఆ డబ్బులు ఏం చేస్తున్నావు? అసలు రాజధాని పేరుతో ఈ అప్పులు కుప్ప చేయడం ఏంటి? రాష్ట్రాన్ని ఇంత అరాచకం చేయడం ఏంటి? అసలు ఆర్థికంగా మనం ఎంత దరిద్రంగా, ఎంత అసహ్యంగా, ఎంత అధమ స్థాయిలో ఉన్నామంటే ఈ పాలనే గుర్తు. ఎందుకంటే 3,60,000 కోట్లు ఈ రోజు వరకు అప్పు చేశారు 23 నెలల్లో. జగన్మోహన్ రెడ్డి గారు 3,20,000 కోట్లు మాత్రమే చేశారు గత 5 ఏళ్లలో. అది కూడా పాండమిక్ కరోనా సీజన్ ఉన్నా గానీ. మరి ఇంత చేసి నువ్వు అప్పుల పాలు చేసి రాష్ట్రాన్ని ఇవాళ నేనేదో సొంతపోసనని చెప్పుకుంటే ఎలాగా? నువ్వు రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నావు, ప్రజలను ఇబ్బందులు పాలు చేస్తున్నావు. రాజధాని ఒకటే ఇంపార్టెంట్ కాదు, రాజధానితో పాటు ప్రజలు, రాష్ట్రంలో ఉండే ప్రజలు కూడా ఇంపార్టెంటే. వాళ్ళ సంక్షేమం కూడా చూడాల్సిన బాధ్యత ఉంది. ఒక సంక్షేమ పథకం అమలవుతుందా? నీకు 1500, నీకు 1500, నీకు 1500 అన్నారు. ఏది ఆ 1500 ఎక్కడుంది? అమ్మఒడి ఎక్కడుంది? ఆరోగ్యశ్రీ ఎక్కడుంది? సంక్షేమ పథకాలు ఎక్కడున్నాయి? ఈ తెచ్చిన డబ్బులన్నీ ఏం చేస్తున్నారు? ఆ రోజున రోడ్డెక్కి నానాయాగి చేశారు, బూతులు తిట్టారు జగన్మోహన్ రెడ్డి గారిని. ఈ బీఆర్డీఎస్ రోడ్, విజయవాడ బీఆర్డీఎస్ రోడ్ లో ఈ టీచర్లు బూతులు తిట్టారు సిపిఎస్ రద్దు అని. ఆ సిపిఎస్ రద్దు చేయలేదు. ఇవాళ నువ్వు టీచర్ల గురించి ఏం పట్టించుకున్నావు? టీచర్ల సిపిఎస్ రద్దు చేసావా? 60 నేను చేస్తానని వాగ్దానం చేసావు. ఏది సిపిఎస్ రద్దు చేయండి. ఇంకా ప్రభుత్వం కొనసాగుతూనే ఉంది కదా, ఇంకా అవలేదు కదా, టైం ఉంది కదా. ఎన్నాళ్ళు టీచర్లకు అర్థమైంది జరగదనేది. అధికారం చేపట్టి ఇంకా 2 సంవత్సరాలు ఈ మధ్య చేయాలమ్మా. సంక్షేమ పథకాలు చేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారు అన్నాడు చేశారా ఏంటి? నెలకో స్కీమ్ పెట్టుకెళ్ళారు. చేతనైతే అలా చేయాలి. చేతనైతే అంటే సంక్షేమ పథకాలు ఒకటే ఉంటే సరిపోతాయా చంద్రశేఖర్ గారు? సంక్షేమ పథకాలు ఒకటి అమలు చేస్తే సరిపోతాయి అంటారా? అసలు ప్రజల అలకల్లో వ్యాపారాలు లేక, ఉద్యోగాలు లేక నువ్వు ప్రజలు ఇబ్బందులు పడుతుంటే నువ్వు కనీసం ఆ మాత్రం సంక్షేమం ఇవ్వకపోతే ఇంకా ప్రజలు ఏమైపోతారు? ప్రజల కోసం ఇంకా మనం పాలించేది, మన కోసం కాదు కదా. మన ఆస్తులు పెంచుకోవడం కోసం, మనం బంగళాలు కట్టుకోవడం కాదు. ప్రజల కోసం పాలించాలి, ప్రజల సంక్షేమం చూడాలి. నువ్వు పెట్రోల్ రేటు నా దగ్గర వీడియో ఉంది.
ఒక్క నిమిషం ఎస్ ఓకే 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 చంద్రశేఖర్ ఒక్క గారు, నిమిషం అమ్మా. చంద్రశేఖర్ గారు. ఇదిగోండి లోకేష్ బాబు అన్నది. ఎస్ ఎస్ ఎక్స్ప్లెయిన్ చేయండి ఏమన్నారు, ఎక్స్ప్లెయిన్ చేయండి. ఏమండి ఏం చెప్పారు లోకేష్ గారు, ఏం చెప్పారు, మీరు కరోనా ఏమంటారు కాలంలో చెప్పండి. విద్యుత్ ఛార్జీల పేరుతో దోచుకున్నారట. కరోనా కాలంలో 4 వ్యాట్ను పెంచడం దారుణంట. ఉమ్, ఆ? పేదలకు మరింత భారంగా మారుతుందిట. ఈ కరోనా పాండమిక్ లో వీళ్ళు రాజకీయాలు చేశారు. అసలు రాష్ట్రంలోనే లేరు వీళ్ళు రాజకీయాలు చేశారు కరోనా టైంలో. ఉమ్, ఏపీ పెట్రోల్ డీజిల్ వ్యాట్ పెంపుపై టీడీపీ ఆగ్రహం ఉమ్, ఆ రోజున. ఉమ్, ₹1 ఇవాళ ₹10 పెరిగింది. ఉమ్. ఎంత ఆగ్రహంగా ఉండాలి ప్రజలు. అసలు పెరగడానికి కారణం యుద్ధ ప్రభావం కదండి, దాని వల్లే కదా అన్ని రాష్ట్రాలు పెరగడం జరిగింది. ఏమ్మా యుద్ధ ప్రభావంతో అన్ని రాష్ట్రాలు అదే చెప్తున్నా మీకు. విపి సింగ్ గారి టైంలో ఇరాన్ ఇరాక్ యుద్ధం వచ్చింది, గుర్తుందా? మీరు ఐడియా ఉందో లేదో? ఆ రోజున కూడా రేటు పెంచరా, ఉమ్, ఉమ్. ఇవాళ నీ రేటు పెంచాల్సిన అవసరం ఏమొచ్చింది? నువ్వు అంటే ఇటు కేంద్ర పాలకులు గాని రాష్ట్ర పాలకులు గాని ముందు చూపు లేకపోవడం, అవగాహన లేకపోవడం, కేవలం వాళ్ళ షోకుల కోసం తప్పితే రాజకీయ పాలిస్తున్నారు తప్పితే ప్రజల గురించి ఆలోచించారు. మేము అసలు పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచమని ఒక కేంద్ర మంత్రి గారు వాగ్దానం పెంచి ఆ చెప్పిన 10 రోజులకి రేట్లు పెంచారు. చెప్పిన 10 రోజులకే. డాలర్ రేటు పెరగదు, డాలర్ రేటు బాగానే ఉంది, స్థిరంగా ఉందని నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్ లో చెప్పారు. ఇవాళ ₹96 ఉంది. 2014 నుంచి ఈ రోజు వరకు డాలర్ రేటు డ్రాస్టిక్ గా డౌన్ అవుతూనే వచ్చింది. ఇది పాలనా లోపమా, పాలనా దక్షత? చెప్పండి. జాతకాంతరమే కదా. ఇంత దారుణంగా పాలిస్తుంటే ప్రజలు ఎలా బతుకుతారండి భారతదేశంలో? ఓకే 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 చంద్రశేఖర్ గారు, మళ్ళీ వస్తానండి మీ దగ్గరికి. లక్ష్మణరావు గారు, మనం చూస్తున్నాం ₹8 తగ్గించాలి అని ప్రధానంగా మీ అధినేత వైఎస్ జగన్ డిమాండ్ చేయడం మనం చూస్తున్నాం. మరో పక్కన అన్ని రాష్ట్రాల్లో పెరిగినాయి, కేవలం ఏపీలో మాత్రమే కాదు పెట్రోల్ డీజిల్ రేట్లు పెరగడం. అయితే ఎందుకు ఇప్పుడు ఇంత భారీ ఎత్తున నిరసనలు కానీ, లేదంటే మొన్న ఏ విధంగా అయితే వినతి పత్రం అందించారో కూడా చూస్తున్నాం కలెక్టర్ కి. అసలు ఇటువంటి ధర్నాలు చేయడానికి కారణాలు ఏంటి అనుకోవచ్చు? మీ డిమాండ్ ఏంటి? మేనిఫెస్టోలో చెప్పింది అమలు చేయాలనేనా మీ డిమాండ్, లేదంటే ఇప్పుడు పెంచుతున్న రేట్లను తగ్గించాలనా? ఇబ్బందిగా అలాగే ప్యానల్ ఉన్న పెద్దలకి జీతాలకు వీక్షణ యాజమాన్యానికి నమస్కారాలు. నమస్తే. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఆ విద్యుత్ ఛార్జీలు పెంచుతా ఉన్నారు. కరెంట్ అలాగే పెట్రోల్ డీజిల్ రేట్లు కూడా పెరిగినాయి, పామాయిల్ రేట్లు కూడా పెరిగినాయి అని చెప్పి మాట్లాడారు. అదే మేము అధికారంలోకి వస్తే వీటన్నిటి ఛార్జీలు మేము తగ్గిస్తాము, అసలు పెంచము, వీలైనంత వరకు ఇంకా తగ్గిస్తామని చెప్పి. సరే, మీరు అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చినటువంటి ఈ 2 సంవత్సరాల కాలంలో పామాయిల్ రేటు బహిరంగ మార్కెట్లో ఎంత ఉంది? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎంత ఉంది? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 120 నుంచి 130 రూపాయలు ఉంటే ఈ రోజున బహిరంగ మార్కెట్లు ఇదే పామాయిల్ గానీ సన్ఫ్లవర్ ఆయిల్ గానీ 170 నుంచి 190 రూపాయలకు ఉంది. అంటే 50 నుంచి 60 రూపాయలు పెరిగింది. అంటే మీరు ప్రజలకు ఉపయోగపడే నిత్యావసర వస్తువుల ధరలు కూడా ఒక విధంగా పెరుగుతూనే ఉన్నాయి. డీజిల్ పెట్రోల్ ఎక్కడో జరిగినటువంటి ఇరాన్, ఇరాక్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య జరిగినటువంటి యుద్ధాన్ని ఒక బూచీగా చూపించి ఇది దేశవ్యాప్తంగా మరి ఈ పరిస్థితి ఏర్పడింది, అందుకే రేట్లు పెంచారని. ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క రేట్ ఉంది, ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క రేట్ ఉంది. అంతెందుకు మన రాష్ట్రంలోనే మీరు గమనించండి, ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క రేట్ ఉంటుంది. అంటే డిస్టెన్స్ బట్టి రేట్లు పెంచుతా ఉన్నాం. అలాగైతే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాలకు కూడా ఈ సంక్షోభం రావాలి కదా, ఆయిల్ సంక్షోభం. మన 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 ఇండియాకి, మన ఆంధ్రప్రదేశ్ కి ఎందుకు ఇంత దారుణంగా సంక్షోభం ఎందుకు వచ్చింది? అయితే ఇక్కడ మోడీ యొక్క ఫెయిల్యూర్ అయిన అవ్వాలా, చంద్రబాబు నాయుడు గారి యొక్క ఫెయిల్యూర్ అయిన అవ్వాలా? ప్రపంచంలో ఎక్కడ ఈ సంక్షోభం రాలా, ఆయిల్ సంక్షోభం అనేది ఎక్కడ రాలా? కానీ చూడండి, ఎవరు రోడ్ల మీదకి రాలా, ఎవరు పెట్రోల్ బంకుల్లో గంటల సేపు బారులు నిలబడి పెట్రోల్ కోసం యుద్ధాలు చేసిన రోజులు ఎక్కడ మనకు కనబడియా? నేషనల్ ఇంటర్నేషనల్ ఛానల్లో చూడండి. ఇప్పుడు కూడా ఏదైతే ఈ ఆయిల్ రిఫైనరీ ఉన్నటువంటి ఈ ఇరాన్ నుంచి కూడా, అలాగే ఉక్రెయిన్, ఇరాక్ ఇక్కడ నుంచి ఉన్నటువంటి ఈ ప్రదేశాల్లో ఎక్కువగా
ఈ డీజిల్ పెట్రోల్ క్రియేషన్ జరిగినటువంటి ఈ ప్రాంతాలు వాళ్ళకు ఫ్రీగా కూడా ఇప్పుడు ఇస్తూ ఉన్నారు. ఫ్రీగా ఇస్తూ ఉన్నారు, మీరు తీసుకెళ్ళిపోండి అని. ఈ యుద్ధ వాతావరణంలో ఫ్రీగా కంటైనర్లు ఇచ్చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడికి వీళ్ళు తీసుకొచ్చినటువంటి పరిస్థితిలో రేట్లు పెంచుతూ ఉన్నారు. ఒక యుద్ధ వాతావరణం పేరు చెప్పి రేట్లు పెంచుతూ ఉన్నారు. గతంలో మనం చూసుకుంటే ఒక లీటర్ వచ్చి వాళ్ళు 30-35 రూపాయలకి మనకు అమ్ముతారు ఏ దేశానికైనా. అంటే ఆ యొక్క దేశాలు దీన్ని బట్టి విధానం బట్టి ఉంటది 30-35 రూపాయలు. మన దేశం వచ్చేసరికి దానికి సెంట్రల్ గవర్నమెంట్ పన్ను ఆ ట్యాక్స్, అలాగే రాష్ట్ర గవర్నమెంట్ ట్యాక్స్ కలిపి ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ 25 రూపాయలు వేసింది అనుకో ట్యాక్స్, రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా 50 రూపాయలు ట్యాక్స్ వేస్తాం. అంటే ఇవన్నీ కూడా ఈ యొక్క ప్రజల పైన భారం పడి ప్రజల్ని, అంటే ఎవరైతే ఈ వాహనదారులు, ఎవరైతే ఈ ద్విచక్ర వాహనాలు గాని, ఈ 4 వీలర్స్ గాని ఉన్నటువంటి అందరూ కూడా ఇబ్బందే కదమ్మా. మరి ఎందుకు ఆ రోజునంత ప్రగడబంధాలు ఈ మాటలు మాట్లాడారు నారా లోకేష్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు? అప్పుడు పాండమిక్ సిచ్యువేషన్ లో అప్పుడు ఇదే కూటమి ప్రభుత్వంలో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఇండివిజువల్ గా పరిపాలించిన, అక్కడ ఎన్డీఏ కూటమి అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు అసలు ట్యాక్స్ కూడా పెంచడం లేదు. ఎప్పుడో మా జగన్మోహన్ రెడ్డి గారు పెంచిన ట్యాక్స్ మేము పెంచామంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 99 ఆ డీజిల్ వచ్చి 98-99 ఉంటే, అలాగే పెట్రోల్ 101-102 రూపాయలు ఉంది. ఈ రోజు చూడండి 110, 115, 108, 118 రూపాయలు. అంటే ఎంత మేరకు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలపైన భారం మోపడానికి రాష్ట్ర కూటమి ప్రభుత్వం కూడా విపరీతమైనటువంటి పన్నులు విధించింది. కేంద్ర ప్రభుత్వం ఒక పక్క ఏం చెప్తూ ఉంది, మేము గతంలో విధించిన పన్నుల కన్నా ఇప్పుడు మేము కూడా పన్నులు విధించలేదు, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రమే పన్నులు విధించి ప్రజల్ని దోసుకుంటున్నాయని చెప్పి వాళ్ళు బహిరంగ స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నారు. అని ఈ రోజు మీరు ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యులు అయి ఉన్నారు. ఎన్డీఏ కూటమిలో మీరు ఒక మంచి పొజిషన్, మీరు మాకు ఈ కూటమిలో ఉండమంటే ప్రభుత్వం పడిపోయే పరిస్థితిలో ఉంది, అయినా మీరు తగ్గించుకోలేని పరిస్థితిలో ఉన్నారంటే ప్రజలు ఎలా బతకాలండి? మనటి వరకు మనం చూసాం, రైతులకు యూరియా దొరక్క మరి వాళ్ళ చేతికి రావాల్సిన పంట కూడా రాలేదు. చాలా మంది రైతులు అప్పుల పాలు అయిపోయారు, ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు ఏర్పడి. అలాగే గ్యాస్ కూడా యుద్ధ వాతావరణ కారణం అని చెప్పారు. ఈ సూపర్ 6 లో మరి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు అన్నారు. ఇంతవరకు కూడా ఈ 2 సంవత్సరాల్లో వాళ్ళు ఇచ్చింది 1 గ్యాస్ సిలిండరే. మిగతా 5 గ్యాస్ సిలిండర్లు ఏమైనాయి? ప్రజలకి గ్యాస్ ఇప్పుడు గ్యాస్ బుక్ చేస్తే వారంకి 10 రోజులకు 15 రోజులకు 24 గంటలమ్మా, 24 గంటల్లో ఇవ్వాల్సినటువంటి గ్యాస్ ను కూడా మీరు 20 రోజులు 30 రోజులు చేస్తే ప్రజలు ఏమనుకుని తింటారు? అంటే అన్ని ఊర్లు ఇప్పుడు విలేజ్ లో ఉన్న వాళ్ళకంటే కట్లు పోయి కర్రలు జరిగితే కొంత మేరకు కొన్ని రోజుల వరకు వాళ్ళు మెయింటైన్ చేస్తారు. అదే టౌన్లో ఉన్న పరిస్థితి ఏంటి? టౌన్లో ఉన్న పరిస్థితి ఏంటి? లక్ష్మణరావు గారు మళ్ళీ వస్తానండి మీ దగ్గరికి. ప్రభుత్వం 100% ఫెయిలియర్ అయింది. మీరు చేసినటువంటి విధానాన్ని మీరు జనాలకు చెప్పాలా, అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారి వైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ వైపు మీరు ఎందుకు వేల చూపిస్తూ ఉన్నారు? రైట్ లక్ష్మణరావు గారు మళ్ళీ వస్తాను, ఒక్క నిమిషం మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మస్తనరావు గారు మనం చూస్తున్నాం లక్ష్మణరావు గారు ఏ విధంగా అయితే డిమాండ్ చేస్తున్నారు. కరోనా సంక్షోభ టైంలో కూడా పెంచలేదు, కానీ ఇప్పుడు పెంచారు. ట్యాక్సులు తగ్గిస్తామన్నారు, హామీల్లో భాగంగా తగ్గించలేదు. అన్ని రాష్ట్రాల్లో కన్నా ఇక్కడ ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు. అండ్ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రధానంగా వెళ్లి మాట్లాడి తగ్గించాల్సిన అవసరం ఇటు టీడీపీ ప్రభుత్వానికి ఉందని కూడా చెప్తున్నారు. మరో పక్కన నిన్న జగన్ చేసిన కామెంట్స్ లో సంక్షోభంలో కూడా స్కాములు చేస్తున్నారు, కొంతమందికి ప్రాఫిట్ చేకూర్చే క్రమంలో భాగంగానే ఇలా ప్రవర్తిస్తున్న టీడీపీ ప్రభుత్వం, కృత్రిమ కొరత కావాలని సృష్టిస్తున్నారు అంటూ కూడా ఆయన కామెంట్లు చేశారు. ఎలా చూస్తారు దీన్ని, ఏం చెప్తారు? మేడం ఒక్క నిమిషం ముందు యాక్చువల్ గా ఏంటంటే పెట్రోల్ ధరలు పెరగడానికి కొంత మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది కదా. ఏంటంటే మనకి 70-90% మనకి సౌదీ అరేబియా, ఖతారు, యుఏఈ నుంచి వస్తా ఉంటుంది. అక్కడ హార్మోజ్ జలసంధి ఏదైతే ఉందో దాన్ని మూసివేయటం వల్ల ఈ యొక్క సంక్షోభం ఉత్పన్నమైంది అనేది పాయింట్. యూరోపియన్ దేశాలు గానీ, అమెరికాలో గానీ, పాకిస్తాన్ లో 300 రూపాయలు అమ్ముతుంది పెట్రోల్. సో ఆ విధంగా చూస్తే ఏంటంటే మనకి ఇప్పటి వరకు పెంచలేదు అనేది కూడా వాస్తవం. మొన్న
ఒక 10 రోజుల క్రితం మన నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు హైదరాబాద్ వచ్చినప్పుడు ఆయన ప్రపంచమంతా ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నా కూడా మన మీద ఆ భారం పడుతుందా ఇప్పటి వరకు చూడగలిగాం. కానీ ఇక ముందు మనం అలా తట్టుకునే పరిస్థితి లేదు కాబట్టి కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. దానిలో భాగంగా పొదుపు కూడా చేయాల్సిన అవసరం ఉందనేది కూడా ఆయన చెప్పిన పరిస్థితి కూడా గమనించాలి. ఎందుకంటే ఫెర్టిలైజర్స్ అక్కడి నుంచే వస్తాయి, మనకి వంట నూనెలు అక్కడి నుంచే వస్తాయి, పెట్రోల్ డీజిల్ సంబంధించిన చమురు ఉత్పత్తులు కూడా అక్కడి నుంచే వస్తాయి. దానిలో భాగంగానే ఇది పెరిగింది అనేది మనం అందరం అంగీకరించాల్సిన విషయం. అయితే ఇప్పుడు మన ఇండియా మొత్తం మీద బీజేపీ అత్యధిక రాష్ట్రాల్లో పరిపాలిస్తుంది. ఆ రాష్ట్రాల్లో కూడా అన్నింటిలో కూడా పెరిగిన పరిస్థితి మనం ఇక్కడ గమనించాలి. అయితే ఇక్కడ వేరే ఆంధ్రప్రదేశ్ లో ఏంటంటే గతంలో మీరు ఇట్లా కేంద్రం పెంచినప్పటికీ కూడా ఆ రాష్ట్రంలో వ్యాట్ పెంచబోమని మీరు చెప్పారు, మమ్మల్ని తగ్గించమని డిమాండ్ చేశారు, మేము తగ్గించలేకపోయాం. కానీ మీరు తగ్గిస్తా ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఎందుకు తగ్గించలేదు అనేది జగన్మోహన్ రెడ్డి గారి డిమాండ్. అంతేగాని అంతర్జాతీయ స్థాయిలో సంక్షోభం లేదనే మాట అవాస్తవం. ఉంది కాబట్టే కదా ప్రధానమంత్రి గారు చెప్పారు. సో మనకు కూడా 64 రోజుల పాటు నిల్వలు ఉంటాయి. మనకి ఫిబ్రవరి 28వ తారీఖు ఇరాన్ యుద్ధం ప్రారంభమైంది. ఆ రోజు నుంచి మార్చి 8వ తారీఖు గ్యాస్ కష్టాలు ప్రారంభమయ్యాయి. దాన్ని కొంత సెటిలైట్ చేశారు. ఇప్పటికీ కూడా కొన్ని గ్యాస్ కష్టాలు అట్లానే ఉన్నాయి. అయితే రానున్న కాలంలో మనం కనుక పెట్రోల్ డీజిల్ కనుక కొంత పొదుపు చేసుకోలేకపోతే ఖచ్చితంగా మరింత సంక్షోభంలో కూరుకుపోతాం అనేది ప్రధానమంత్రి గారు చెప్పారు. అయితే ప్రజల నుంచి వచ్చింది ఏంటి? ఆ రోజు మీరు మన్మోహన్ సింగ్ గారు 2014 ముందు ఒక సిస్టమ్ పెట్టారు. అంతర్జాతీయ స్థాయిలో చమురు బ్యారెల్ ధర పెరిగితే మన ఆయిల్ సంస్థలు పెంచుతాయి రేట్లని, పెట్రోల్ డీజిల్ ని. అదేవిధంగా బ్యారెల్ ధర తగ్గితే తగ్గిస్తాయి. 15 రోజులకు ఒకసారి సమీక్షిస్తారు. అయితే ఆ సమీక్ష అనేది ఎత్తేసేసి పెరిగినా తగ్గినా కూడా పెంచుకుంటూనే పోయింది బీజేపీ ప్రభుత్వం. దాని మీద ప్రజలు అడుగుతా ఉన్నారు, అసలు ఆ సిస్టమ్ ఎందుకు ఎత్తేసారు, మీరు లక్షల కోట్ల రూపాయలు ఎందుకు దోపిడీ చేశారు అనేది ప్రజలు అడుగుతున్నారు. సరే, అది వేరే విషయం. అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఏంటంటే ఆయన నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది పెట్రోల్ డీజిల్ ధరలు పక్క రాష్ట్రాల్లో ఉన్నప్పుడు మమ్మల్ని డిమాండ్ చేశారు కాబట్టి మీరు చేస్తుంది ఏంటని నిలదీస్తున్నారు. అదేవిధంగా అమరావతిలో 2 లక్షల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నారు. దానిలో 47,287 సంబంధించి ఇప్పటి వరకు రిలీజ్ చేశారు. దానికి సంబంధించి పెద్ద ఎత్తున అవినీతి జరుగుతా ఉంది. మిగతా సంక్షేమ పథకాలన్నీ కూడా ఆయన ఏదైతే ఆడబిడ్డలకి నెలకి 1,500 ఇస్తా అన్నారు, అదేవిధంగా నిరుద్యోగ భృతి ఇస్తా అన్నారు, వాటికి సంబంధించి అంటే ఆయన సూపర్ 6 లో ఈ 2 పథకాలు అమలు చేయలేదు. ఈ విధంగా ప్రజల్ని అటు సంక్షేమం చేయట్లేదు, ఇటు అమరావతిలో పెద్ద ఎత్తున నిధులు సెల్ఫ్ ఫైనాన్స్ అని చెప్తా ఉన్నారు, కానీ రాష్ట్ర ప్రభుత్వం నిధులనే అలాట్ చేస్తా ఉన్నారు, ఏ అప్పులు కుప్పగా మార్చేస్తా ఉన్నారు, పైగా అవినీతితో దోచుకుంటున్నారు అనేది ఆయన నిన్న నిలదీసిన పరిస్థితి మనం చూడాలి. అయితే చంద్రబాబు నాయుడు గారు చెప్తుంది ఏంటంటే ప్రపంచంలోనే మేము మంచి రాజధాని నగరాన్ని ఆంధ్రప్రదేశ్ కి నిర్మిస్తామనేది వాగ్దానం చేశాము. గతంలో ఆయన 3 రాజధానులు అన్నారు. ఆ 3 రాజధానులు ప్రజలు తిరస్కరించారు. ఆ తిరస్కరించిన నేపథ్యంలోనే నేను రాజధాని అమరావతికి కట్టుబడి ఉన్నాం కాబట్టి దాన్ని డెవలప్ చేస్తా ఉన్నాం, ప్రజలు కూడా నాకు యాక్సెప్టెన్స్ ఇచ్చారనేది చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న అంశాన్ని కూడా మనం చూడాలి. రెండోది ఏంటి, కేంద్రం నుంచి నిధులు ఏం తెచ్చారంటే కేంద్రం నుంచి ఇటీవల కాలంలో వచ్చిన తర్వాత అటు పోలవరానికి కానీ, అమరావతికి కానీ, విశాఖపట్నానికి కానీ, ఇది స్టీల్ ప్లాంట్ కి కానీ కేంద్రం నిధులు ఇచ్చిన పరిస్థితి కూడా చూడాలి. అదేవిధంగా గూగుల్ డేటా సెంటర్ కానీ, కొన్ని రకాలైన నిన్న ఎన్ఫీల్డ్ కానీ ఇట్లాంటి పరిశ్రమలు కూడా వస్తున్నాయి అనేది ఇటు కూటమి సర్కార్ చెప్తా ఉంది. అయితే దీనిలో ఏంటంటే ఇప్పుడు ప్రతి విమర్శల కంటే నాకు ఒకటి అర్థం కాని ఏంటంటే, మీరు అంటే ఈ సబ్జెక్టు పెట్రోల్ దానికి సంబంధించి కానీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని కూడా చూడాలనేది నా భావన. ఇప్పుడు విభజన జరిగి 12 ఏళ్ళు అవుతా ఉంది. ఇప్పుడు ఈ రాజకీయ పార్టీలు అటు తెలుగుదేశం పార్టీ, ఇటు వైఎస్ఆర్సీపీ ఈ విధంగా కొట్టుకుంటా ఉంటే ఈ చంద్రశేఖర్ గారు వస్తానండి, మీ దగ్గరకు వస్తాను, కంప్లీట్ అయిన తర్వాత వస్తాను. మస్తానరావు గారు కంటిన్యూ. ఆరోపణలు చేస్తా ఉంటే అసలు పెట్టుబడిదారులు గాని ఆ రాజకీయ స్థిరత్వం లేకపోతే ఏమనుకుంటారు? అది ఆలోచించాలని ప్రజలందరూ కోరుకుంటూ ఉన్నారు. మన పిల్లలు ఇప్పటికీ కూడా అటు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ బయటకు వస్తే అటు ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిపోయి అక్కడ చెన్నై కానీ, బెంగళూరు కానీ, హైదరాబాద్ కానీ వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక్కడ పరిస్థితులు ఎవరు పెట్టలేదు. చంద్రబాబు నాయుడు పెడతారా, జగన్మోహన్ రెడ్డి పెడతారని వాళ్ళు ప్రశ్నిస్తా ఉన్నారు. వీళ్ళేమో ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకుంటా కాలక్షేపం చేస్తారు. 5 ఏళ్ళు అయిపోతుంది. 2014లో విభజన జరిగింది, ఇప్పుడు 12 ఏళ్ళు అవుతుంది. అతిగతి లేదనేది ప్రజలు
వాస్తవాలు ఇప్పుడు ఈ రాజకీయ పార్టీలు ఏదైతే 2 సార్లు 3 సార్లు అవకాశం ఇచ్చారో వాటి మీద ఆలోచించుకుంటున్నారు. వాళ్ళు పునరాలోచించుకొని ఈ ఆరోపణలనే ప్రచారోపణల కంటే కూడా అభివృద్ధి మీద దృష్టి సారిస్తే బాగుంటుంది అనేది ప్రజలు కోరుకుంటా ఉన్నారు. అభివృద్ధి ఒకటే సరిపోతుందా? అభివృద్ధి ఒకటి చేస్తే అయిపోతుందా? సంక్షేమ పథకాలు అమలు చేయాలి కదా, పరిస్థితులు బాలేదు. ఇటువంటి సమయంలో మరి ప్రజల గురించి ఆలోచించకుండా రాజధాని అంటే వెళ్తే ఎలా? ఇప్పుడునే రాష్ట్రానికి అప్పుల పాలు చేస్తారు రాష్ట్రం మొత్తం అని చెప్పి చంద్రశేఖర్ గారు అంటున్నారు. మరి దాని గురించి ఏం చెప్తారు మస్తానరావు గారు? కరెక్టే అండి, ఖచ్చితంగా ఆయన అన్నట్లు సంక్షేమం కూడా రాజ్యాంగం ఏం చెప్పింది, విద్య, వైద్యం, ఆరోగ్యం అనేది ప్రభుత్వ బాధ్యతగా చెప్పింది. ఆ ప్రభుత్వ బాధ్యతల నుంచి విస్మరిస్తా ఉంది రాను. ఇప్పుడు నేననేది ఏంటంటే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అత్యధికంగా అప్పులున్న రాష్ట్రాలు 5లో చూస్తే 5వ స్థానంలో ఉంది ఇప్పుడు దేశం మొత్తం మీద చూస్తే. సో ఈ అప్పులు తీర్చడానికి లేదు, ఎందుకంటే ప్రత్యేక హోదా ఇస్తామన్నారు, అటు కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది, ఇటు బీజేపీ మోసం చేసింది, ఎవరు ఇవ్వలేదు. కనీసం రాయితీలు ఏమో చేస్తారంటే చేయలేదు. అటు చంద్రబాబు నాయుడు కాసేపు ఏమో ప్యాకేజ్ అన్నారు, కాసేపు ఏమో ప్రత్యేక హోదా అన్నారు, ఆయన నిలకడలేదు. ఈయనేమో కేంద్రం మీరు 25 మంది ఎంపీలు ఇస్తే నేను కేంద్రం మెడలో ఉంచుతానన్న జగన్మోహన్ రెడ్డి గారేమో అక్కడికి వెళ్ళి మెడకాయ ఉంచుకొని ఉంచున్నారు తప్పితే ప్రత్యేక హోదా గురించి ఆయనేమి పోరాడిన పరిస్థితి కూడా లేదు. సో ఇట్లాంటప్పుడు ఏంటంటే మినిమం అటు సంక్షేమాన్ని అభివృద్ధిని సమంగా వెళ్లే వాళ్ళు పాలకులు కావాలని ప్రజలు కోరుకుంటా ఉన్నారు. లక్ష్మణ్ రావు గారు ఏం చెప్తారు? లక్ష్మణ్ రావు గారు, మనం చూస్తున్నాం ఇప్పటికే పెట్రోల్ డీజిల్ రేట్లు పెరగడం వల్ల ప్రజలపైన భారం పడుతుందని. ఎంతవరకు భారం పడుతుంది? అసలు ప్రజల నాడిగా మీరేం చెప్తారు? ఇప్పుడు సాధారణమైనటువంటి ప్రజలందరూ కూడా, మధ్యతరగతి ప్రజలందరూ కూడా ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం పరిపాలనలో చాలా అనిశ్చితకు గురయ్యారని అర్థమవుతామండి. ఎందుకంటే ఈ 2 సంవత్సరాల కాలంలో మనం చూస్తే ఒక పక్కన రైతులు, మనం చెప్పాం, రైతులు కూడా యూరియా ధరకు ఏ రకంగా ఇబ్బంది పడ్డారు, అలాగే నిరుద్యోగులు ఉద్యోగుల్లాగా ఎలా ఇబ్బంది పడ్డారో ప్రతి సంవత్సరం కూడా ఇది జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామన్నారు, ప్రతి సంవత్సరం కూడా 5 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఇప్పటి వరకు కూడా కనీసం వీళ్ళ యొక్క కేటగిరీలో ఆ మెగా డిఎస్సి తప్ప ఈ కానిస్టేబుల్ పోస్టులు ఈ రవ రమేష్ చూస్తే ఒక 10-15 వేల పోస్టులు తప్ప ఇంతవరకు వాళ్ళు ఇచ్చింది ఏమి లేదు. అది కూడా మా హయాంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఇది జారీ చేసి మళ్ళీ ఆ పోస్టులు ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు చూస్తే నిత్యావసర ధరల వస్తువులు కూడా కందిపప్పు, పెసరపప్పు, అలాగే గోధుమ, ఇవన్నీ కూడా రేట్లు విచ్చలవిడిగా రేట్లు పెరిగినాయి. పెసరపప్పు రేట్లు అన్నిట్లు కూడా ఈరోజు మనం చూస్తే ఏం కొనేటట్లేవు, ఏం తినేటట్లేని పరిస్థితి. ఇదివరకు ఆర్ నారాయణమూర్తి గారి సినిమాలో ఆ పాట ఉండేది, ఇప్పుడు నిజ జీవితంలో జరుగుతూ ఉన్నాయి. అంటే గ్యాస్ లేకుండా ఎంత కష్టాలు, ఎంత ఇబ్బంది ఎదుర్కొన్నాం మనందరికి తెలిసిందే. అలాగే ఇప్పుడు పెట్రోల్, డీజిల్ అంటే ఏమంటారు, మీ ఇంటి దగ్గర వర్క్ ఫ్రమ్ హోమ్ చేయండి, మీరు మీ ఆఫీస్కి వెళ్ళవసరం లేదంటే ఎంతకాలం మెయింటెనెన్స్ చేస్తారు? బంగారం కొనొద్దన్నారు, సరే బంగారాలు ఇవన్నీ కూడా కొండ మానేశారు. గతంలో ఇదే కూటమి ప్రభుత్వం, ఇదే నరేంద్ర మోడీ గారు కరోనా టైం వచ్చినప్పుడు ఏమన్నారండి, మీరందరూ కూడా ప్లేట్లు కంచాలు వాయించండి అంటే ప్రజలందరూ కూడా ప్లేట్లు కంచాలు వాయించారు. దీపాలు పెట్టండి అంటే దీపాలు పెట్టారు. మీ ఇంటి ముందు ముగ్గులు వేయండి అంటే ముగ్గులు వేశారు. గంట వాయించండి అంటే గంట వాయించారు. అంటే మీరు చెప్పిన కార్యక్రమాలు అన్ని చేశారు ప్రజలు. కానీ ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని ఈ ఎన్డీఏ కూటమి ఎక్కడికి తీసుకెళ్దామని నిర్ణయించుకుంది. అలివికాని హామీలు ఇచ్చారు, మీకు శాతకాని హామీలు. జగన్మోహన్ రెడ్డి గారు 3,33,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాలకి చేస్తే మీరు కేవలం 2 సంవత్సరాలకే 3,75,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారు. అదే అమరావతి పేరు చెప్పి మరి 47,333 కోట్ల రూపాయలు దానికి వెచ్చించాము. ఇప్పటి వరకు అప్పులు తీసుకొచ్చాం, ఖర్చు పెట్టామన్నారే, ఎక్కడ ఖర్చు పెట్టారు? 1 కిలోమీటర్ రోడ్డు వేయడానికి 189 కోట్లు పెట్టి 1 కిలోమీటర్ రోడ్డు అంటే వీళ్ళు బంగారంతో వేస్తూ ఉన్నారా, లేదంటే ప్లాటినంతో వేస్తూ ఉన్నారా? నాకు అర్థం కావట్లా. 1 కిలోమీటర్ కి 189 కోట్ల రూపాయలమ్మా. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు బెంజ్ సర్కిల్ మీద కట్టినటువంటి ఫ్లైఓవర్ ఏదైతే ఉందో దానికి 1 కిలోమీటర్ కి 69 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టారు. మీరు ఈ రోజున 189 కోట్ల రూపాయలు అంటే ఎంత దోచుకుంటారో. ఒక పక్కన అమరావతి పేరు చెప్పి అవినీతి చేస్తూ ఉన్నారు. 2,900 కోట్లు కేవలం బిల్డింగ్ల అద్దాల కోసం 2,900 కోట్లు మీరు వెచ్చించారంటే అంటే మనకి మెడికల్ కాలేజీలు అవసరం లేదు.
అయ్యా మెడికల్ కాలేజీలో ఇంకా 10 మెడికల్ కాలేజీలు అలాగే ఉన్నాయి, దాని మీద ఇంకా 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే మెడికల్ కాలేజీలు అన్ని కంప్లీట్ అయిపోతాయంటే మెడికల్ కాలేజీలు ఏమో పీపీపీ పద్ధతిలో ప్రైవేటైజేషన్ చేస్తారట. ఈ రంగుల అద్దాలు శృంగారించడానికి మాత్రం 2,900 కోట్లు, ఎలక్ట్రిక్ అలా ఎలక్ట్రిసిటీ బిల్ దానికి ప్లంబింగ్ కి కరెంట్ కి 2,300 కోట్లు. ఓకే, జంగిల్ క్లియరెన్స్ చేయడానికంట జంగిల్ క్లియరెన్స్ చేయడానికి సుమారు 2,500 కోట్లు, అక్కడ ఉన్నటువంటి పిచ్చి మొక్కలు తొలగించడానికి, నీరు ఏదైతే వర్షాకాలంలో ఏర్పడిన నీరుని తొలగించడానికి 3,500 కోట్లు. అంటే అక్కడ ఏమైనా ఎత్తుపోతుల పథకం ఏమైనా పెట్టారా నాకు అర్థం కావట్లా. ప్రాజెక్టుల ద్వారా ఎత్తుపోతులు ఆ పథకం ద్వారా వాటర్ ని డైవర్సిటీ చేస్తూ ఉంటాం మాతో, ఎగువ వాటర్ దిగువ వాటర్ ఎగువకి. కానీ ఇక్కడ అమరావతిలో వాటర్ తోడటానికి సుమారు 3,500 కోట్లు ఖర్చు పెడతా ఉన్నారంటే ధనాన్ని ఏ రకమైనటువంటి కమిషన్ దోచుకుంటూ ఉన్నారో, అమరావతిని బూచిగా చూపించి ఒక ఏటీఎం లాగా ఎలగవాడుతూ ఉన్నారో. గతంలో పోలవరాన్ని ఏటీఎం లాగా వాడి ఈ రోజు అమరావతిని మరి ఏటీఎంలు ఎలాగైతే వాడుకుంటూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం. కానీ ఈ కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి డీజిల్ కిరోసిన్ మీద గానీ, అలాగే పామాయిల్ నిత్యావసర ధరల పైన గానీ, అలాగే ఆ గ్యాస్, అలాగే రైతులకి అందుబాటులో ఉన్నటువంటి యూరియా డిఏపి మీద కానీ చర్యలు ఇలా ఎటువంటి పరిస్థితుల్లో చర్యలు తీసుకోవాలి. ఇంకా ధరలు తగ్గించాలి. బ్లాక్ లో అమ్ముతా ఉన్నారమ్మా, పెట్రోల్ బ్లాక్, లక్ష్మణరావు గారు ఆయిల్ బ్లాక్, లక్ష్మణరావు గారు మళ్ళీ వస్తారు. బ్లాక్, ఆ యూరియా బ్లాక్. లక్ష్మణరావు గారు మళ్ళీ వస్తానండి, మళ్ళీ వస్తాను లక్ష్మణరావు గారు. అధికారంలో ఈ పరిపాలన అంతా బ్లాక్ మార్కెట్. రైట్ లక్ష్మణరావు గారు, రైట్ అండి. చంద్రశేఖర్ గారు, మనం చూస్తున్నాం ఎన్నికల హామీలు లాస్ట్ టైం వైసీపీ కూడా ఇచ్చింది, ఆ టైంలో కూడా కొన్ని అమలు కాలేదు, పోలవరం ప్రాజెక్టు గానీ రాజధాని గానీ ఇటువంటివి మనం చూస్తున్నాం. అలాగే 2 సంవత్సరాలే అవుతుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, ఎన్నికల హామీలు ఇంకా అమలు చేసే ముందు ఇంకా అవకాశం కూడా ఉంది, ఇంకా టైం కూడా ఉంది. సో ప్రధానంగా పెట్రోల్ డీజిల్ రేట్లు పెరుగుతుంటే ఏపీ ప్రజలు నిజంగానే ఇబ్బందుల పాలు అవుతున్నారా, లేదంటే వీళ్ళు రాజకీయంగా మాత్రమే విమర్శలుగా చూడొచ్చా ఈ విమర్శల్ని? ఇప్పుడు నిజంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఏమంటారు? డీటెయిల్స్ మీరేం చెప్తారు దీని గురించి? అమ్మా, మస్తాన్ గారు ఇందాక చెప్పినట్టు మన్మోహన్ సింగ్ గారి టైంలో ప్రతి 15 రోజులకు ఒకసారి రేట్ రివిజన్ చేసి పెరగడమా తగ్గడమా అనేది డిసైడ్ చేసేవాడు. మోడీ గారు వచ్చిన తర్వాత దాన్ని ఆ సిస్టమ్ ను పూర్తిగా తీసేసి కేవలం దోపిడీనే మొదలెట్టారు. ఎందుకంటే బ్యారెల్ 40 రూపాయలు ఉన్నప్పుడు ఒకే రేటు, 100 ఉన్నప్పుడు ఒకే రేటు తీసుకుని ప్రజల జేబులు కొల్లగొట్టింది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలను. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం 3 సెస్సులు వేసింది, ట్యాక్సులు కాదమ్మా సెస్సులు. ఆ 3 సెస్సులు తీసేస్తే ఇవాళ పెట్రోల్ 80 రూపాయలకు వస్తుంది, డీజిల్ 60 రూపాయలకు వస్తుంది. ఆ 3 సెస్సులు మన ప్రజల కళ్ళు మోసి సెస్సులు వేసింది కేంద్ర ప్రభుత్వం. ఇది కేంద్ర ప్రభుత్వం చేసిన దోపిడీ, ద్రోహమే. ఇది పక్కా ఇది రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్ రూపంలో దోస్తున్నాయి, కేంద్ర ప్రభుత్వాలు సెస్ రూపంలో దోస్తున్నాయి. ఇది ప్రజల మీద పెనుభారంగా మారే, ప్రజలు జీవన విధానంలో జీవన పరిస్థితులకి పెనుముప్పుగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ పెట్రోల్ డీజిల్ పెరగడం వల్ల నిత్యావసర వస్తువులు గాని, ట్రాన్స్పోర్ట్ గాని ఇవన్నీ పెరిగి ప్రజలకి పెనుభారం అవుతుంది. ఇంపార్టెంట్ గా ఏంటంటే పెట్రోల్ డీజిల్ మీద వీళ్ళు సెస్సులు తగ్గించుకోవాలి, వ్యాట్ తగ్గించాలి. వాగ్దానాలు చేయడం కాదు, వాగ్దానాలు అమలు చేయమనంటే వీళ్ళని. వాగ్దానాలు ఏదో చేసేసి ఎలా ఎన్నికల కోసం, ఓట్ల కోసం వీళ్ళు పిచ్చి వాగుళ్ళు రోడ్లెక్కి ఇవాళ ఆ వాగిన దానికి శాండిటీ వాళ్ళు ఏంటంటే మీరు వ్యాట్ని తగ్గించండి, లేకపోతే పెట్రోల్ డీజిల్ తగ్గించండి. ఎందుకంటే అమ్మా చిన్న ఉద్యోగస్తులు ఉన్నారు, వీళ్ళు బళ్ళ మీద సరుకులు పెట్టుకుని ప్రతి ఇంటింటికి వీళ్ళు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏమైపోవాలి? సంక్షేమం నువ్వు ఎక్కడో చేయక్కర్లా, ఇటువంటివి చేస్తే చాలు. ఇప్పుడు పళ్ళు పూలు కూరలు అమ్ముకునే వాళ్ళు ఉంటారు బళ్ళ మీద, వాళ్ళ పరిస్థితి ఏంటి? 150 రేపు 150 రూపాయలు పెట్రోల్ అవుతుందని ఒక ప్రచారం జరుగుతుంది. ఏంటి ఇది? ప్రజల్ని ఏం చేద్దామని ప్రజల్ని తగలబెట్టేస్తారా ఈ విధంగా రేట్లు పెంచి? 110 రూపాయలు ఉన్న కందిపప్పు 2000 చంద్రబాబు నాయుడు గారు ఎక్క ముందు ఇవాళ 170 రూపాయలు అయింది.
అన్ని రేట్లు పెరిగినాయి, ఏ ఒక్కటి రేటు తగ్గలేదమ్మా, అన్ని రేట్లు పెరిగినాయి. ఇప్పుడు ప్రెసెంట్ చూస్తే అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు కూడా తగ్గుతున్నాయి, మరో పక్కన రష్యా నుంచి కూడా దిగుమతి చేసుకోవచ్చు అని చెప్పి కూడా తెలియజేస్తున్నారు. మరి పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గించే అవకాశం ఉందా? తగ్గించకుండానే దోపిడీ చేస్తున్నారు. పెట్రోల్ డీజిల్ రేట్లు ముడి చమురు ధర తగ్గినప్పుడు ఎందుకు తగ్గించలేదు? ప్రజల మీద భారం ఎందుకు ఇస్తున్నారు వీళ్ళు? నువ్వు అంటే ఇన్నాళ్ళు కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది? ప్రజల జేబుల్ని కొల్లగొట్టింది. ఇవాళ బీద బల్కులు పలకాల్సిన అవసరం వచ్చింది. దుబారా ఎక్కువైంది కాబట్టి ఈ బీద బల్కులు వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వంలో దుబారా ఎక్కువైంది కాబట్టి ఈ లేనిపోయిన బీద బల్కులు పలుకుతున్నారు. ప్రజల్ని భయభ్రాంతులు చేస్తున్నారు, ప్రజల మీద భారం వేస్తున్నారు. ఇది చాలా తప్పండి. వ్యతిరేకత పెరిగిపోయిందంటారా చంద్రశేఖర్ గారు? ఏనాడు కూడా ఏ ప్రధానమంత్రి ఇంత బేలగా మాట్లాడింది నేను చూడలేదండి. నాకు 65 ఏళ్ళు, 45 ఏళ్ల నుంచి ఇదే రాజకీయాలు గమనిస్తూనే ఉన్నా. ఇంత బేలగా, ఎంత అసహ్యంగా మీరు పొదుపు చేయండి, మేము నాశనం అయిపోతాము, అదైపోతాం, ఇదైపోతాం అని ఇంత దౌర్భాగ్యపు మాటలు మాట్లాడిన ప్రధానమంత్రి భారతదేశంలో ప్రస్తుతం ఈయనొకరే. ఇది మాత్రం వాస్తవం. నీ చేత కానప్పుడు నువ్వు వదిలేసేయి. ఇంకా చాలా మంది ఉన్నారు బీజేపీలో మంచి నాయకులు. నీ షోకులకి నీకు ఖర్చు అవుతుంది తప్పితే ప్రజలకి ఏం ఉపయోగం ఉంది? ఒక్క సంక్షేమ పథకం రాష్ట్రంలో ఒక్క సంక్షేమ పథకం అమలవుతుందా? ఆరోగ్యశ్రీని ఎత్తేసారు, ఆరోగ్యశ్రీ లేదు. తర్వాత రైతు భరోసా కేంద్రాలు లేవు, రైతు భరోసా కేంద్రాల నుంచి రైతులకు విత్తనాలు లేవు, ఎరువులు లేవు, ఇన్పుట్ సబ్సిడీ లేదు, క్రాప్ ఇన్సూరెన్స్ లేదు. ఇవన్నీ సంక్షేమాలు, ఇవన్నీ ఏదో కుప్పలు తెచ్చి ఎవరికి జేబుల్లో పోయి ఎక్కలేదండి. ఈ రైతులు బాగుంటే దేశంలో అందరం బాగుంటాం. రైతే రాజండి భారతదేశానికి. 60% to 70% రైతుల వల్లే బతుకుతున్నాం మనం. రైతులు బాగుండాలి. మనం వ్యవసాయ ఆధారిత దేశం మనది. ఒక ఇండస్ట్రీ మోడీ గారు వచ్చిన తర్వాత ఒక ఇండస్ట్రీ పెట్టారా కొత్తది? ఒక ఇండస్ట్రీ పబ్లిక్ సెక్టర్ లో 23 పబ్లిక్ సెక్టర్ యూనిట్లు మొత్తం నాశనం అయిపోయింది. ఇప్పటికే అంటే అధికారం చేపట్టిన 2 సంవత్సరాల్లోనే ప్రజల నుంచి వ్యతిరేకత అనేది మొదలైంది. మోడీ గారు ఇక్కడ టీడీపీ ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వంలో గత చంద్రబాబు నాయుడు గారి టైంలో ఎంత అబాసుబాలు ఎప్పుడు అవ్వలేదమ్మా. ఎంత బ్యాడ్ ఇమేజ్ ఎప్పుడు రాలా. ఇంకోటి మోడీ గారిని మెడలు వంచొచ్చు. మోడీ గారికి చంద్రబాబు నాయుడు మద్దతు లేకపోతే మోడీ గవర్నమెంట్ లేదు. ఇవాళ నీకు ఏం కావాలన్నా, ఈ స్టేట్ కి ఏది కావాలన్నా తెచ్చుకునే సత్తా చంద్రబాబు నాయుడు గారికి ఉంది. కానీ ఎందుకు అలా తను మెడలు వంచుకుని కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నారు? ఏమ్మా, నువ్వు మోడీ గారి మెడలు వంచు, రాష్ట్రానికి కావాల్సిన సంక్షేమాలు గాని నిధులు గాని తెచ్చుకో. అంతేగాని అమరావతి కోసం డబ్బులు అప్పు చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికి 3,80,000 కోట్ల అప్పు అయింది. ఈ భారం ప్రతి మనిషి మీద 70,000 రూపాయలు పడుతోంది. కేంద్రంలో ప్రతి 2 లక్షల కోట్ల అప్పు ఉంది. కేంద్రం 1,45,000 ప్రతి తలకాయ మీద ఉంది. ప్రతి తలకాయ మీద 1,45,000 అప్పు ఉంది. ఇంత అప్పులు చేసి పప్పు కూడా తినాల్సిన అవసరమే వచ్చిందండి. ఇదేం రాజ్యం, ఇదేం లోకం, అరాచకంగా ఉంది ఇది. మస్తాన్ రావు గారు, ఏంటి కూటమి ప్రభుత్వం ముందున్న సవాల్ ఏంటి? అసలు ప్రజల నుంచి వ్యతిరేకత ఇప్పటికే స్టార్ట్ అయిపోయిందని చెప్పి చంద్రశేఖర్ గారు కూడా అంటున్నారు. మరి ఏం చెప్తారు? కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఎలా ముందుకెళ్లాలంటారు? చంద్రబాబు ఎటువంటి డిసిషన్స్ తీసుకుంటే మంచిదంటారు? ఇందాక మీరు అడిగారు మేడం, అదే ప్రజల్లో ఎట్లా వ్యతిరేకత ఎక్కువ అంటే జాతీయ స్థాయిలో మనకి కాక్రోచ్ జనతా పార్టీ గురించి వింటారు మీరు. అంటే యువతలో ఏ విధమైన అసంతృప్తి ఉంది పాలకుల మీద అంటానికి అదొక నిదర్శనంగా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అది పెట్టిన 4 రోజుల్లో, ఇన్స్టాగ్రామ్ లో పెట్టిన 4 రోజుల్లోనే దాదాపు 1,60,00,000 మంది ఫాలోయర్స్ దానికి వచ్చారు. ఇన్స్టాగ్రామ్ కూడా దాన్ని స్టాప్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, యువత రోడ్ల మీదకి రాకపోవచ్చు, కానీ వాళ్ళ భావ వ్యక్తీకరణ ఏ విధంగా ఉంటుందనేది ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలియజేస్తా ఉన్నారు. దానిలో పెట్టే కామెంట్స్, పరిపాలన ఏ విధంగా ఉండాలి, తాము ఏ విధంగా ఇబ్బంది పడుతున్నాము, ఏంటి ఈ పరిపాలన
విఫలం అవటం వల్ల వాళ్ళ ఆగ్రహం ఏ విధంగా ఉందనేది అక్కడ ప్రదర్శిస్తా ఉన్నారు. దాన్ని మనం చూడాలి, దాన్ని పాజిటివ్ గా తీసుకోవాలి. కానీ అదేదో అణిచివేత లాగా లేకపోతే ఇన్స్టాగ్రామ్ ఆపడం వల్ల అది ఎక్కడ ఉండదు. రేపు ఎలక్షన్స్ వస్తే ఖచ్చితంగా దాని రిఫ్లెక్షన్ ఉంటది. సో అట్లాగే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఇప్పుడు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు మీద ఆగ్రహం ఉందా లేదా అంటే ఇంకా మీరు అన్నట్లు ఇంకో 3 ఏళ్ళు ఉంది, చూస్తారు రేపు. ఇప్పుడు ఈ 2 ఏళ్లలో ఎట్లాంటి ఆయన పరిపాలన చేశారు, ఏంటి వాగ్దానాలు నెరవేర్చారు, అభివృద్ధి సంక్షేమాన్ని సరిగా తీసుకెళ్తున్నారా లేదా, పరిశ్రమలను ఎస్టాబ్లిష్ చేస్తున్నారా లేదా, ఇవన్నీ కూడా ఒక 6 నెలల్లో రాబోతా ఉన్నాయి స్థానిక సంస్థల ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ లో. దానిలో ఖచ్చితంగా వాళ్ళు ఓటు అనే ఆయుధాన్ని ప్రయోగిస్తారు. అది కనుక వాళ్ళు ఈ ప్రభుత్వం మీద నమ్మకం ఏమాత్రం సడలినా కూడా ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి సర్కార్కి వ్యతిరేకమైన ఫలితాలు వచ్చే అవకాశం కూడా ఉంది. అదేవిధంగా మీరు అన్నట్టు అప్పుడు ఆ స్థానిక సంస్థల ఫలితాలు చూసుకొని దాన్ని కనుక రియలైజ్ అయ్యి మళ్ళీ వాళ్ళ వాగ్దానాలు కానీ ప్రజలకు ఇచ్చిన ఏదైతే ప్రామిసెస్ ఉన్నాయో వాటన్నిటినీ కూడా నెరవేర్చుకుంటూ వెళ్తారో అప్పుడే తిరిగి 2029లో వాళ్ళ పక్షాన నిలిచే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ నిలదీసే ప్రతిపక్షం అంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి నెలకోసారి వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి బెంగళూరులో వారంలో 3 రోజులు అక్కడ 3 రోజులు ఇక్కడ ఉండటం వల్ల కూడా ప్రజలు ఏంటంటే ఆయన ప్రజల తరఫున మమేకం అవుతారు అని ఎదురు చూస్తూ ఉంటే ఆయన ఏంటంటే ఆయనేమంటారంటే జనరల్ గా ఆయన అసెంబ్లీకి వెళ్ళట్లేదు, సరే ఆయన అది మొండిఘట్టం కాబట్టి ఆయన నిర్ణయం తీసుకున్నారు, మనం దాన్ని ఏం కాదనలేం, అది ఆయన ఇష్టం. కానీ ప్రజలు ఏంటంటే ప్రధానమైన ప్రతిపక్షం, ఎందుకంటే 4 పక్షాలే ఉన్నాయి ఇక్కడ, జనసేన, బీజేపీ, తెలుగుదేశం, ఇటు పక్కన వైఎస్ఆర్సీపీనే కనిపిస్తా ఉంది, కాంగ్రెస్ పార్టీ నామాత్రంగా మిగిలిపోయింది. సో ఆయన ఇప్పుడు ఎలక్షన్స్ ముందు నేను ఒక పాదయాత్ర చేస్తే లేదంటే కళ్ళు మూసుకుంటే అధికారంలోకి వస్తాననే భావనలో ఉంటా ఉన్నారు. ఏదైతే అవినీతి జరుగుతా ఉందో లేదా ఏదైతే వీళ్ళు వాగ్దానాలు నెరవేర్చడంలో వైఫల్యం చెందారో వాటిని ఎప్పటికప్పుడు ప్రజల్ని చైతన్యవంతులు చేసే కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ కూడా కొంత వెనకబడే ఉందని చెప్పాలి. సో ప్రజలు కూడా అలాంటి పార్టీ అంటే ప్రజల తరఫున ఈ పాలక పక్షాన్ని చొక్కా పట్టుకొని నిలదీసే పార్టీల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. ఆ గ్యాప్ ఇక్కడ కనిపిస్తా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఆయన పిలుపిస్తారు కానీ ఎక్కడా కూడా పాల్గొనరు, ధర్నాల్లోకి పాల్గొనరు, అసెంబ్లీలోకి రారు, కేవలం ఆయన పిలుపు ఇస్తారు. కార్యకర్తలు మాత్రం ఎప్పుడు కూడా త్యాగాలు చేస్తా ఉంటారు. ఆ కార్యకర్తలు సరిగా గుర్తించలేకపోవడం వల్లే తాము ఓడిపోయామనేది ఆయనే చెప్తారు. ఎందుకంటే 2024లో చెప్పారు ఆయన, మేము ఐపాక్ వాళ్ళకి లేదంటే వాలంటీర్లకి ఇచ్చిన ప్రాధాన్యత మా కార్యకర్తలకి లేదా కష్టపడి పనిచేసే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి ఇవ్వకపోవటం వల్లే మేము కొంత, ఎందుకంటే ఆయనకి 40% ఓట్లు వచ్చాయి. సో కొద్ది తేడా ఒక రకంగా చెప్పాలంటే ఈ కూటమి సర్కారు కానీ కలవకపోతే ఆయన ఇంకా అధికారంలో కొనసాగే పరిస్థితి ఉండేది. సో ఆయన ఏంటంటే చివరిలో 1.5 year లో నేను పాదయాత్ర చేసేస్తాను, అప్పుడు అధికారంలోకి వస్తాను, ఈ ప్రభుత్వం మీద ప్రజా వ్యతిరేకత ఉందనే ఒక భ్రమంలో ఉన్నారు. ప్రజల్ని చైతన్యవంతులు చేసి వాళ్ళ ముందు నిలబడతాము, వాళ్ళ కష్టాలు కడతీర్చే నాయకుడిగా తిరిగి జగన్మోహన్ రెడ్డి, ఎందుకంటే గతంలో ఆయన సింపతి మీద వచ్చారు, వాళ్ళ నాన్నగారు చనిపోయారు లేదంటే ఒక్కసారి ఛాన్స్ అడిగారు, ఇద్దామనే ఉంది, ఆయన అధికారంలో కూడా చూశారు, ఆయన కూడా ఓడించారు ప్రజలు. సో ఇవన్నీ నేపథ్యంలో బేరీజ్ వేసుకుంటారు, అటు కూటమి సర్కార్ బాగుందా వైఎస్ఆర్సీపీ బాగుందా 2029లో బేరీజ్ వేసుకుంటారు. అంటే ఇదే వ్యతిరేకత కొనసాగుతూ ఇదే అంటే ఇప్పుడు 2 సంవత్సరాల్లోనే ఇంత వ్యతిరేకత రావడం చూస్తున్నాం మనం. అంత రాజధాని మీద పెట్టుబడి పెడితే మరి మేము సామాన్యులం ఎలా బతకాలన్నదే ప్రధాన ప్రశ్నగా కనిపిస్తుంది. ఇదే వ్యతిరేకత ఇంకో 3 సంవత్సరాలు కూడా కొనసాగితే ఖచ్చితంగా మళ్ళీ ఇది వైసీపీకి బెనిఫిట్ అయ్యే అవకాశం ఉందంటారా మస్తన్ రావు గారు? ఖచ్చితంగా బెనిఫిట్ అవుతుంది. అయితే ఏంటంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని అందిపుచ్చుకోవాలి కదా, వీళ్ళ వ్యతిరేకత పెరిగితే. నేను అదే చెప్పాను ఇందాక, స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు దీని మీద రిఫ్లెక్షన్ చేస్తాయి. అది ప్రభుత్వ తప్పులు సరిదిద్దుకోవడానికి ఇంకో అవకాశం లాగా ఉంటది. సో అప్పుడు కనుక వాళ్ళు సరిదిద్దుకుంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రావడం కొద్ది కష్టం అవుతుంది. లేదు ఇదే వ్యతిరేకత కంటిన్యూ అయితే జగన్మోహన్ రెడ్డి గారు వైపు చూసే అవకాశం కూడా ఉంది. సో దాన్ని ఆ విధంగా చూడాల్సిన అవసరం అయితే కనిపిస్తా ఉంది. లక్ష్మణ్ రావు గారు ఏం చెప్తారు? ఇదే విధంగా ముందుకు వెళ్తారా? ఇప్పుడు మస్తాన్ రావు గారు అన్నట్లుగానే ఆర్డర్లు అయితే ఇస్తున్నారు, వ్యతిరేకత అనేది టీడీపీ ప్రభుత్వం పైన కనిపిస్తుంది, ప్రజల్లో నుంచి ధర్నాలు చేయండి, ప్రభుత్వాన్ని ప్రశ్నించండి అని అంటున్నారు. కానీ ఆయన రావట్లేదు, గ్రౌండ్ లోకి వచ్చి ఆయన ముందుండి నడిపించట్లేదు అని అంటున్నారు. మరి మీ పార్టీ అధినేత ఎలా ముందుకు వెళ్లే అవకాశం ఉంది? ఎందుకంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం పైన వ్యతిరేకతను కూడా మనం చూస్తున్నాం ప్రజల నుంచి. ఎలా ముందుకు వెళ్తుంది వైసీపీ? జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి నెలలో కూడా ఖచ్చితంగా 2-3 ప్రోగ్రాలు ఉండేటట్టు కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి వైఫల్య పరిపాలన పైన ప్రతి విషయం కూడా ప్రజల్లో తీసుకెళ్తాను.
ప్రతి విషయం మీద కూడా మా పోరాటాలు 175 నియోజకవర్గాలు ఉన్నటువంటి ఆ ఎమ్మెల్యే క్యాండిడేట్స్ కానీ ఎంపీ క్యాండిడేట్స్ కానీ స్థానిక ప్రజలతో మమేకమై ఈ యొక్క ప్రజా పోరాటాలు అనేది చేస్తూ ఉన్నాం. ఎక్కడ కూడా మేము నిర్లక్ష్యం వహించట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏదో చెప్తున్నట్టుగా బెంగళూరు నుంచి వచ్చి ఎప్పుడో నెలకొకసారి ఎక్కడ మీరు చూస్తూ ఉన్నారు కదా, ప్రతి నెలలో కనీసం 2-3 ప్రోగ్రాలు ఉంటూ ఉన్నాయి. ప్రజల్లోకి వెళ్తూ ఉన్నాం. కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ దౌర్భాగ్యమైనటువంటి పరిపాలన పైన మేము పోరాటం చేస్తూనే ఉన్నాం. ప్రతి విషయం ప్రజల్లోకి తీసుకెళ్తా ఉన్నాం. ప్రజలు మమేకమై వస్తూ ఉన్నారు. రైతులు, కార్యకర్తలు, అటు చూస్తే కార్మికులు, కర్షకులు, ఇటువైపు ప్రతి ఒక్క వర్గం, సామాజిక వర్గాల నుంచి కూడా మరి పెద్ద ఎత్తున మద్దతు వస్తూ ఉంది. ఆ మద్దతు ద్వారా మేము కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. గతంలో మనం చూసాం, పొగాకు రైతులకి మరి మద్దతు ధర ఇవ్వలేదని చెప్పి దానిపైన ధర్నాలు చేయడం జరిగింది. గుంటూరు మిర్చి యార్డ్లో మరి మిర్చి రైతులకి ఆ న్యాయం జరగలేదని చెప్పి దానిపైన కూడా మేము పోరాటం చేయడం జరిగింది. అలాగే మామిడి రైతులకి, అలాగే అరటి, సీని, అలాగే ఈ యొక్క ఏదైతే ఈ కంది ఈ యొక్క ప్రస్తుతం ఉన్నటువంటి విధానం మీద కూడా మా హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు ధరల స్థిరీకరణ అనేటువంటి విధానం తీసుకొచ్చారు. ఒక్కొక్క రైతుకి ఇన్సూరెన్స్ చేయించేవాళ్ళం. ఈ రోజున ధరల స్థిరీకరణ తీస్తారు, ఇన్సూరెన్స్ తీస్తారు. రైతులకి ఇచ్చినటువంటి గిట్టుబాటు ధరలను కూడా తొలగించారు. ఈ రోజున రైతు భరోసా అని చెప్పి దానికి 20,000 ఇస్తామని, అదే సంవత్సరానికి 20,000 ఇస్తామన్నారు. ఇంతవరకు కూడా కనీసం ఒక 5,000, 6,000 ఎంత ఇచ్చినట్టు ఉన్నారు. అది కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అమౌంట్ మాత్రం ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మరి రైతులకి వాగ్దానం చేసాయో 20,000 ఇస్తామన్నారో అది ఎక్కడ కూడా ఇచ్చిన దాఖలాలు కనబడట్లా. అంటే కూటమి ప్రభుత్వం అలవగానే హామీలు ఇచ్చింది, చేయలేనటువంటి హామీలు ఇచ్చింది, ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చారు. సూపర్ 6 ఫెయిల్యూర్ అయింది. 143 హామీలు, ప్రధానమైనటువంటి హామీలు ఇచ్చారు. అవి కూడా పక్కన పెట్టారు, పరిపాలన పక్కన పెట్టారు. ఇప్పుడు కేవలం వాళ్ళ మధ్యలో అమరావతిని పేరు చెప్పుకొని డబ్బులు దండుకోవాలన్న ఆలోచన విధానం తప్ప ఎక్కడ కూడా రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేయాలి, సంక్షేమ పథకాలు ఇవ్వాలి, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలి, రైతులకి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలి అన్న ఆలోచన విధానం ఎక్కడ కూడా కూటమి ప్రభుత్వంలో కనబడట్లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ 2 సంవత్సరాలు మనం చూస్తే లా అండ్ ఆర్డర్ ఏ స్థాయిలో ఉందంటమ్మా, 36 స్థానంలో దిగుదాన్ని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళల పట్ల అత్యాచారాలు, అఘాయిత్యాలు, అలాగే రేపులు, మర్డర్లు అన్ని చూస్తే అంటే లక్ష్మణరావు గారు మన టాపిక్ పెట్రోల్ డీజిల్ రేట్లు పెరగడం గురించి. లక్ష్మణరావు గారు, అంటే వైసీపీ ప్రభుత్వంలోనే అసలు ముందుగా ట్యాక్స్ పెంచింది అని చెప్పి టీడీపీ ఆరోపిస్తుంది, జగన్ హయాంలోనే పెరిగింది అని చెప్పి. దాని గురించి ఏం చెప్తారు? ఫైనల్ కన్క్లూజన్ లక్ష్మణరావు గారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారే వ్యాట్లు పెంచారు, ట్యాక్స్లు పెంచారు అని అంటే అప్పుడు ఎంత ఉందమ్మా? 101 రూపాయే. 101 రూపాయే. ఈ రోజు 110, 112 రూపాయలు అంతే కదా. అదే కంటిన్యూ అయితే ఈ 12 రూపాయలు, ఈ 10 రూపాయలు ఎక్స్ట్రా ఎందుకైనా అన్నా నేను. జగన్మోహన్ రెడ్డి గారు పెంచారని మీ ఆరోపణ అయితే ఈ 10 రూపాయలు, 12 రూపాయలు ఎందుకు పెరిగినాయి? అదే కంటిన్యూ అవ్వాలి కదా. అసలు ఇందులో ఆయన పెద్ద చెప్పినట్టుగా ఈ సెంట్రల్ గవర్నమెంట్ 3 సెస్సులు పెంచింది. తద్వారా అప్పుడు ఉన్నటువంటి పెట్రోల్ 60 రూపాయలు ఉంటే పెట్రోల్ 90 రూపాయలు అయింది. అప్పుడు ఆ పెట్రోల్ 80 రూపాయలు ఉంటే 101 రూపాయలు అయింది. రాష్ట్ర గవర్నమెంట్ లో ఇదే చంద్రబాబు నాయుడు, ఇదే కూటమి ప్రభుత్వం కంటిన్యూ చేస్తే మధ్యతరగతి, సామాన్య ప్రజలు, పేద బడుగు బలహీన వర్గాలు ఇవన్నటువంటి పరిస్థితుల్లో మరి ఏ రకంగా రైట్ లక్ష్మణరావు గారు. మస్తన్ రావు గారు ఫైనల్ కన్క్లూజన్ ఇవ్వండి, ఏం చెప్తారు దీని గురించి? పెట్రోల్ డీజిల్ ధరలు అయితే ఇప్పుడు మనం సిద్ధపడాల్సింది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం తగ్గించే అవకాశాలు అయితే లేవు. ఎందుకంటే ఈ సంక్షోభం నేపథ్యంలో మరింత రానున్న కాలంలో 5-6 రూపాయలు పెరిగే అవకాశాలు ఉన్నాయనేది కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు సూచనలు అందుతున్నాయి. సో దాన్ని మనం సిద్ధపడాలి తప్పితే ఈ ప్రభుత్వం అయితే తగ్గించే పరిస్థితి అయితే నాకైతే కనపడలేదు. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు చెప్పినట్టు ఆ సంక్షోభం ఇంకా ముదిరి హర్మోజ్ జలసంధి కనుక ఇంకా ఇదే పరిస్థితి కనుక యుద్ధం సంక్షోభం కొనసాగే పరిస్థితిలో ఉంటే గనక ఖచ్చితంగా మనందరం కూడా సిద్ధపడాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వం అయితే తగ్గించే అవకాశాలు లేవనేది నేను చెప్తాను. చంద్రశేఖర్ గారు ఫైనల్ కన్క్లూజన్ అండి.
విశ్వగురు నరేంద్ర మోడీ గారు ఆర్మూర్ జనసంధిని ఎందుకు ఓపెన్ చేయించలేకపోయారు? విశ్వగురు నరేంద్ర మోడీ గారు మనకి ఆయిల్ ని క్రూడ్ ఆయిల్ ఎందుకు తెచ్చుకోలేకపోయారు? విశ్వగురు నరేంద్ర మోడీ గారు మన ఆర్థిక సంక్షోభాన్ని ఎందుకు తీర్చలేకపోతున్నారు? మన విశ్వగురు నరేంద్ర మోడీ గారు ఈ జరుగుతున్న ఈ ఆర్థిక విధ్వంసాన్ని, డాలర్ రేట్ ని ఎందుకు సరిచేయలేకపోతున్నారు? ఇది కేవలం మ్యాన్ మేడ్ ఫెయిల్యూర్. ఇది చేతగాని చేతగాని పాలనే. ఎందుకంటే అండి అమ్మా, నేను ఇందాక చెప్పాను ఆల్రెడీ, ఒకసారి మళ్ళీ చెప్తున్నాను. 40 రూపాయలు 30 రూపాయల బ్యారెల్ ఉన్నప్పుడు నువ్వు 100 రూపాయలు అమ్మావు. ఇవాళ 80 రూపాయలు ఉన్నప్పుడు నువ్వు 100 రూపాయలు అమ్ముతున్నావు. అంటే ప్రజల జేబుల్లో ఎంత కొల్లగొట్టావు, ఎంత అప్పులు చేసావు, దేశం మీద ఎంత ద్రోహం జరుగుతోంది, ప్రజల్ని ఎంత మభ్య పెడుతున్నారు, ఎంత అరాచకం చేస్తున్నారు. నువ్వు ఇంత విశ్వగురువుగా నువ్వు ఎదిగి ఇవాళ నువ్వు దేశాన్ని ఇలా తాకట్టు పెట్టి అమ్ముకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? 96 రూపాయలు ఇవాళ డాలర్ రేటు. మన్మోహన్ సింగ్ గారు 2014లో దిగేటప్పటికి 54 రూపాయలు. ఇదే మోడీ గారు డాలర్ రేట్ ని ఇలా చంపేశారు, అలా చంపేశారని ఒక పెద్ద ప్రెస్ మీటింగ్ ఒకటి ఉంది. కావాలంటే మన సభ్యులని పంపించాలి. అదే డాలర్ ని రూపాయి మారకంలో 54 రూపాయలు అప్పుడు ఉండేది. ఇప్పుడు 96 రూపాయలు. మరి ఎవరు నాశనం చేశారు ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని? ఎందుకింత అరాచకం జరుగుతోంది? నీకు వ్యవస్థల మీద పట్టు లేదు. కేవలం నువ్వు పార్టీలు అన్ని రాష్ట్రాల్లో నేనే ఉండాలి, డబుల్ ఇంజిన్ సర్కార్ ఉండాలి. డబుల్ ఇంజిన్ సర్కార్ ఉన్న చోట దౌర్భాగ్యాలు ఎక్కువైంది, అరాచకం ఎక్కువైంది, నాశనం ఎక్కువైంది. ఆ డబుల్ ఇంజిన్ సర్కార్ అనే మాట ఎందుకు వచ్చిందో అర్థం కాలేదు అసలు. డబుల్ ఇంజిన్ సర్కార్ ఇదివరకు కాంగ్రెస్ టైంలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఈ మాటలు లేవు, కానీ అందరూ బాగానే ఉన్నారు. నేనైతే రేట్లు తగ్గించాలమ్మా, సామాన్యుడు బతకాలంటే రేట్లు పెంచడానికి వీల్లేదు. మోడీ గారు దాని పాపం ఆయన విశ్వగురువు కాబట్టి పైనుంచి సృష్టి చేసి తీసుకురావాలి. రైట్. థ్యాంక్ యూ చంద్రశేఖర్ గారు, థ్యాంక్ యూ మస్తాన్ రావు గారు, థ్యాంక్ యూ లక్ష్మణ్ రావు గారు వాళ్ళ డిబేట్ లో పాల్గొన్నందుకు. సో ఒక పక్కన ప్రజల నుంచి వ్యతిరేకత అనేది వ్యక్తమవుతుంది టీడీపీ ప్రభుత్వానికి, మరి ఎటువంటి స్టాండ్ తీసుకుంటుంది అనేది తెలియాల్సి ఉంది. అన్ని రాష్ట్రాలతో కంపేర్ చేస్తే ఏపీలో పెట్రోల్ డీజిల్ రేట్లు భారీగా పెరిగాయని చెప్పి ప్రజల నుంచి కూడా అసహనం వ్యక్తం అవటం మనం చూస్తున్నాం.